ఏంటి వ్యవసాయం సృష్టి ధర్మం ప్రకారం జరగట్లేదనే డౌట్ ఎందుకొచ్చింది మీకు? ఎలా జరిగేది గతంలో? అంటే ఇక్కడ ఈ విశ్వంలో ప్రతి జీవి తను బ్రతికేటప్పుడు, హ్మ్. తన జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రకృతితో విలీనమై బతుకుతుంటదనమాట. హ్మ్. అంటే ప్రకృతి నుంచి కొన్ని సహజంగా లభిస్తాయి. హ్మ్. కొన్ని మనమే తెచ్చుకోవాలి. ప్రకృతి నుంచి మనమే కొన్ని తెచ్చుకోవాలి. హ్మ్. అది ఏ జీవి అయినా సరే. హ్మ్. సో, తెచ్చుకుంటున్న ఉచితంగా మనకు లభిస్తున్న వాటిలో వేటిని మనం సరిగ్గా తీసుకోవట్లేదు. హ్మ్. లేదా మనం పోయి సంపాదించుకొని తెచ్చుకోవాల్సిన వాటిలో వేటిని మనం తెచ్చుకోలేదు హ్మ్. అనేది ఈ సృష్టి మనకు ఇచ్చిన వాటిలో హ్మ్. ఈ ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. హ్మ్. అంటే ప్రతి జీవి అంటే మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మనం కావచ్చు. హ్మ్. మనము ఈ ప్రకృతితో అనుసంధానించబడే బతుకుతూ ఉంటాం. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అంటే మనం ఇంకొక జీవి మీద ఆధారపడొచ్చు. చైన్ లింక్ అదంతా. ఆ! హ్మ్. లేదా వాతావరణం మీద ఆధారపడి ఉండొచ్చు. హ్మ్. ఇంకొక దాని మీద ఆధారపడి ఉండొచ్చు. అన్నిటి మీద ఆధారపడి మనం బతుకుతూ ఉంటాం. హ్మ్. సో, వీటిని ఏవైతే మనము పట్టించుకోకుండా కొన్ని వదిలేయడం వల్ల, హ్మ్. లేదా అవసరానికి మనం కొన్ని తెచ్చుకోవాల్సినటువంటాయి. అవి తెచ్చుకోకపోవడం వల్ల, హ్మ్. తీసుకోకపోవడం వల్ల హ్మ్. మన జీవిత గమనం మారిపోతుంది. ఓకే. అది మనిషి అయినా సరే, మొక్క అయినా సరే, జంతువు అయినా సరే. హుహు. సో, అలా వ్యవసాయ రంగంలో సృష్టి ధర్మం ప్రకారము ఒక మొక్కకి లేదా ఒక చెట్టుకి హ్మ్. వాటికి ఈ ప్రకృతి ఇచ్చినవేంటివి? హ్మ్. వాటిని వేటిని తెలుసుకోకుండా లేదా తెలిసి గూడా వదిలేసి వ్యవసాయం చేస్తున్నాము హ్మ్. అని తెలుసుకోవడమే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. సృష్టి ధర్మం ప్రకారము మొక్కకు గూడా కొన్ని ప్రకృతి నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే. సో, వాటిలో వేటిని మనం అందకుండా చేస్తున్నాము. హ్మ్. వేటిని అందకుండా చేయడం గాకుండా కొన్ని ఇవ్వవలసినటుంటాయి. ప్రకృతి నుంచి మనం ఇవ్వవలసినటుంటాయి. హ్మ్. వాటిని వేటిని ఇవ్వకుండా వదిలేసాము హ్మ్. అనేది తెలియజేయడం. హ్మ్. అంటే ప్రతిదీ మనము మూలాల నుంచి రైతుని తట్టి లేపినప్పుడే ఇది అర్థమైతది. మొదటిది ఈ సృష్టి ధర్మం అని ఎందుకు పట్టుకున్నామంటే, హ్మ్. మనిషి జీవితమైనా, మొక్క జీవితమైనా సరే, ఏదైనా సరే హ్మ్. సృష్టి ధర్మాన్ని పాటించకుండా దానికి విరుద్ధంగా మనం ఎవ్వరం వెళ్ళినా సరే మనకు నాశనం తప్పదు. ప్రకృతి వ్యతిరేకంగా వెళ్ళలేం. వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. హ్మ్. ఇది మనకు మాత్రమే అన్వయించుకుంటాం ఎక్కువ మనం. హ్మ్. మనిషిగా అదే అన్వయించుకుంటాం. మిగతా అన్వయించుకుంటాం. నేచర్‌కి మిగతా అన్వయించం. నేచర్‌కి అన్వయించం మనం. హ్మ్. హ్మ్. కానీ ముఖ్యంగా అది మొక్కకు కూడా అంతే. ఓకే. మొక్క కూడా అంతే. హ్మ్. మీకు, నాకు అంటే మనకు బ్రెయిన్ ఉంటుంది కాబట్టి, మనిషి అనే అతనికి మెదడు ఉంటుంది కాబట్టి, హ్మ్. కొన్ని తెలిసి జాగ్రత్త పడతాము. కొన్ని తెలుసుకొని జాగ్రత్త పడతాం. హ్మ్. హ్మ్. కానీ మొక్కకి బ్రెయిన్ ఉండదు కాబట్టి, హ్మ్. సో, దానికది జాగ్రత్త పడలేదు. ఓకే. జాగ్రత్త పడలేదు. కానీ దానికి సృష్టి ధర్మం ప్రకారము దానికి వర్తించినటువంటి, దానికి లభించిన వాటిని మనం దూరం చేయకూడదు. ఓకే. హ్మ్. మనం దూరం చేయకూడదు. హ్మ్. సో, వాటిని ఏవేవి మనం దూరం చేస్తూ వచ్చాము హ్మ్. వ్యవసాయ రంగంలో. హ్మ్. ఏవి వాటిని అందించాల్సుంటే సృష్టి ధర్మం ప్రకారము దానికి ఏం కావాల్సినో అందించాల్సుంటే వాటిని అందించకుండా ఆపేసి దానికి వ్యతిరేకంగా మనం కొత్త ఒరవడిని ఏదో ఒకటి తీసుకొచ్చామన్న ఉద్దేశ్యంతో హ్మ్. ఆ సృష్టి ధర్మానికి విరుద్ధంగా మనం ఏం వ్యవసాయం చేస్తున్నాము అనేది ఇక్కడ మనం రైతుకు తెలియజెప్తున్నాం. ఓకే. అంటే సృష్టి ధర్మం ప్రకారము ముందు ఈ విశ్వం మీద జంతుజాలము వీటికంటే కూడా మొదట మొక్కొచ్చింది. హ్మ్. మొక్కనే ఎందుకొచ్చింది? ముందు మనిషి ఎందుకు రాలేదంటే, హ్మ్. ఈ విశ్వంలో ప్రతి జీవి హ్మ్. ఫైనల్‌గా చివరికి ఈ చైన్ లింక్‌లో మీరిందాక చైన్ లింక్ అన్నారు గదా! అంతే. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటామనేది. ఈ హ్మ్. చైన్ లింక్‌లో ప్రతి జీవి చివరికి ఆగేది మొక్క దగ్గరే. హ్మ్. ఏ జీవి బ్రతకాలన్నా మొక్కే కారణమవుతది లాస్ట్‌కి. హ్మ్. మనం అనుకుంటాము, నేను వెజిటబుల్స్ తినను, జంతువే తింటాను, మాంసం తింటాననుకుంటాం. హ్మ్. కానీ ఆ మాంసము మనం ఏదైతే పొట్టేలు, మేక, కోడి అవి తినేటియేంటి మళ్ళీ? అంతే మొక్కే కదా! మొక్కల నుంచి వచ్చిన వాటిని తింటాయి. నాటివి నీకు బ్రీత్ చేయాలన్నా మీరు మొక్కిచ్చే మొక్క ఆ! బ్రీతే కదా! అంతే ఆక్సిజన్. హ్మ్. ఆక్సిజన్ కావాలన్నా మనకు బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ మొక్కే కావాలి. హ్మ్. అంటే భగవంతుని సృష్టి ఎలా జరిగింది అనేది అని చెప్పుకోవడానికి ఇది కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంటే హ్మ్. భగవంతుడు ఇవన్నీ మనం సైన్స్ ప్రకారం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు గానీ, హ్మ్. అంటే ముందు ఈ విశ్వంలో మొదట సృష్టించబడింది మొక్క. హ్మ్. ఎందుకంటే తర్వాత రావాల్సిన జీవజాలానికి అది ఆహారం. హ్మ్. డైరెక్ట్‌గా కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు ఎలా అయినా సరే మొక్కనే ఆహారం హ్మ్. ఫైనల్‌గా ప్రతి హ్మ్. ఒక్కరికి. హ్మ్. ఈ అంతే కదా! మొత్తం జీవజాలానికి. హ్మ్. కాబట్టి అటువంటి మొక్కకి ఈ ప్రకృతితో ఇంకా ఎక్కువ సంబంధాలుంటాయి. హ్మ్. మనకంటే గూడా. హ్మ్. అంటే పూర్తిగా మనకంటే ముందు వచ్చిన ఆ మొక్కకి, ఆ వృక్షజాతికి సంబంధించిన ఏదైనా సరే దానికి ఇంకా ప్రకృతితో అనుసంధానం ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఆ బంధాన్ని మనం తెంచకూడదు. ప్రకృతితో అది ఎలా మమేకమై ఉంది. హ్మ్. యాక్చువల్‌గా మనం ప్రకృతిలోనే ఒక భాగంగా చెప్పుకుంటాం.
అంతే మొక్కల్ని. కదా మొక్క. పార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో ఒక భాగంగా చెప్పుకుంటాం. అటువంటి దాన్ని మనం ప్రకృతికి దూరం చేస్తున్నాం. ఎట్లా? ఏంటి దూరం చేయడం ఎట్లా? ప్రకృతికి దూరం చేయడానికి కారణం ఏందంటే, హ్మ్. మొక్క తను తనకున్న భాగాలు మనిషికి ఎలా శరీర భాగాలుంటాయో, మొక్కకు కూడా భాగాలుంటాయి. హ్మ్. వేరు వ్యవస్థ అని, కాండమని, కొమ్మలని, ఆకులని, పువ్వులు, కాయలు ఇలా. దాంట్లో కూడా భాగాలు. దాని శరీరంలో అవి భాగాలు. హ్మ్. సో, దానికి ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్రక్రియ చేయడానికి దానికి ఏర్పాటు చేయబడింది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ఏందంటే, ఆ మొక్కలో ఏ భాగము ఏ పని చేస్తుంది అన్న దాని మీద అవగాహన లేదు మొదట. ఓకే. కోల్పోయాడు ఆ అవగాహన కూడా. ఓకే. కోల్పోయి తను ఎక్కడ ప్రయోగం చేస్తున్నాడు, తను ఎక్కడ పోషకాలు అందిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాడనమాట. అంటే హ్మ్. ప్రకృతికి విరుద్ధంగా అంటే, ఆ మొక్క జీవన విధానానికి విరుద్ధంగా చేయడం మొదలెట్టాం మనం. ప్రకృతి గమనాన్ని మార్చేస్తున్నాడు మార్చేసుకుంటున్నాం. ఓకే. అంటే దానికి కొన్ని లక్షణాలున్నాయి. దానికి శరీర భాగాలున్నాయి. ఒక్కొక్క భాగం ఒక్కో పని చేస్తున్నప్పుడు, మనము దానికి ఏదైనా సపోర్ట్ చేయాలన్నప్పుడు, ఏ భాగము దగ్గర దాన్ని ఏం చేయాలి? ఏ పని చేయాలి? హ్మ్. అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. అది తెలుసుకోవాలంటే, ప్రకృతి సిద్ధంగా దానికి ఎటువంటి లక్షణాలొచ్చినాయి? హ్మ్. మొక్క ఎలా బ్రతుకుతుంది? ప్రకృతి పరంగా సృష్టి ధర్మం ప్రకారం ఎలా బ్రతుకుతుంది? హ్మ్. దాన్ని తెలుసుకొని, ఆ విధానానికి మనం సపోర్ట్ చేయాలి తప్పనిచ్చి, హ్మ్. దాన్ని బ్రేక్ చేసి, నేను నీకొక జీవితాన్నిస్తా, హ్మ్. ఇలా బ్రతుకు అని చేయడమే ప్రకృతి విరుద్ధంగా చేయడం. నేనే సృష్టించా, నేనే ఆ! మొక్కేసా, నేనే నువ్వెలా సో, ఎంత నిన్ను పెరగాలో, నేనేస్తున్నా ఎన్ని గాబట్టి కాయలు గాయాలో, ఎంత పూత ఆ! పోయాలో నేనే చెప్తా అని అట్లా చేయదు. తయారైపోయింది. హ్మ్. అంటే నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకు అన్నట్టు తయారైపోయింది. హ్మ్. అలా గాదు. హ్మ్. హ్మ్. మొక్క దాని జీవన విధానము, దాని జీవన చక్రము తెలుసుకొని రైతనేవాడు, సో, దానికి ఏ దశలో ఏం చేయాలి? హ్మ్. ఎక్కడ ఏం చేయాలి? ఒకసారి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చెప్పండి. ఏం ఆ! చేయాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిదేందంటే, ఇప్పుడు ఆహ్, మనమున్నాం. మనం ఆహారం ఎలా తీసుకుంటాం? నోటి ద్వారా తీసుకుంటాం. హ్మ్. నోటి ద్వారా తీసుకొని ఎక్కువసేపు నమిలి, తర్వాత మన జీర్ణాశయంలోకి పోయిన తర్వాత, మళ్ళీ అక్కడ జీర్ణమై, తర్వాత చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, తర్వాత కింద నుంచి మనకు వ్యర్థాలు బయటకొచ్చేస్తాయి. మలం బయటకొస్తది. హ్మ్. సో, ఒకటి మనం గమనించినప్పుడు, మన ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ మొత్తము పైనుంచి కిందకుంటుంది. హ్మ్. పైనుంచి కిందకుంటుంది దిశ. హ్మ్. అంటే పైనుంచి ఇట్లా భూమి వైపు ఉంటుంది. అవును. మన ఆహార జీర్ణ వ్యవస్థ మొత్తము. మనం ఎప్పుడైనా మనకు అజీర్తి చేసినప్పుడు, లేదంటే మనకు అసిడిటీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్తాడంటే, తిన్న తర్వాత 3 గంటలు నువ్వు చిన్నగా నడవనే నడువు, లేదా కూర్చో. కానీ పడుకోవద్దంటాడు వెంటనే. తినగానే తిన్న వెంటనే ఎందుకు పడుకోవద్దంటారంటే, పడుకున్నప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి పైనుంచి ఎలా కిందికి ఉంటుందో, దానికి లోబడి మన జీర్ణ వ్యవస్థ ఉంది. హ్మ్. 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 మన లోబడి. అంటే తిన్నవాడిని వెంటనే మనం తలకిందులుగా వెళ్ళగడితే కక్కేస్తాడు. హ్మ్. దాన్ని ఆపుకోలేడు. హ్మ్. అంటే మన జీర్ణ వ్యవస్థ ఆ గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి కూడా పైనుంచి కిందకుంటుంది. కరెక్ట్. మనం ఏ వస్తువు పైకేసినా మళ్ళా కిందికే వస్తది. హ్మ్. ఎందుకంటే భూమి దాన్ని ఆకర్షిస్తది కాబట్టి. దాని దిశ పైనుంచి కిందికుంటుంది. హ్మ్. అలాగే మన జీర్ణ వ్యవస్థ దిశ కూడా దానికి లోబడి పనిచేస్తుంది. హ్మ్. అందువల్ల డాక్టరు ఒక 3 గంటలు పడుకోవద్దని చెప్తారు. హ్మ్. గ్యాప్ ఎందుకంటే ఉండాలని చెప్తారు. తినగానే పడుకో. పడుకోవద్దని చెప్తారు. పడుకున్నప్పుడు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోండి అంటారు. హ్మ్. ఎందుకంటే మనకు కుడి వైపున కవాటం ఉంటుంది. హ్మ్. మన జీర్ణాశయం యొక్క కవాటము కుడివైపు ఉంటుంది. హ్మ్. ఇలా పడుకోవడం వల్ల అది భూమి ఆకర్షణ శక్తికి ఇలాగే లోపలికి ఇలాగే ఉండిపోతుంది. హ్మ్. ఆ కవాటం దాటి మళ్ళీ మన గొంతులోకి రాదు అన్న ఉద్దేశంతో డాక్టర్ అలా చెప్తారనమాట. అంటే మన జీర్ణ వ్యవస్థ బలహీనమైంది. హ్మ్. ఓ రకంగా మన జీర్ణ వ్యవస్థ చాలా బలహీనమైంది. హ్మ్. గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తది. హ్మ్. అలాగే జంతువు తీసుకోండి. హ్మ్. జంతువు పడుకున్నా లేదా నిల్చున్నా అది ఇలాగే ఉంటుంది. దానికి కాళ్ళు ఇలా ఉంటాయి. పడుకున్నా కూడా ఇలాగే భూమికి సమాంతరంగా ఇలా పడుకుండిపోతుంది. హ్మ్. కానీ అది తినడం ఒక పక్క తింటుంది. హ్మ్. జీర్ణమై అది పేడ ఇంకో పక్కేస్తుంది. అంటే దాని జీర్ణ వ్యవస్థ ఇలా ఉంటుంది. హ్మ్. భూమికి సమాంతరంగా ఉంటుంది. హ్మ్. అంతేకాకుండా జంతువుల్లో మనము ఎద్దులు గానీ, బర్రెలు గానీ, మేకలు గానీ ఇవి తిన్నదాన్ని గబగబా తిన్నదాన్ని మళ్ళీ వెనక్కి నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటారు. నెమరేసుకుంటాయి. హ్మ్. అంటే పొట్టలో ఉన్నదాన్ని వెనక్కి తెచ్చుకునే శక్తి దానికుంది. హ్మ్. సృష్టి ధర్మం ప్రకారం దానికి ఆ శక్తి లభించింది. అవును. అందువల్ల ఇలా పోయిన దాన్ని మళ్ళా ఇలా లాగేస్తుంది. హ్మ్. మళ్ళా నమిలి మళ్ళా ఇలా పంపిస్తుంది. హ్మ్. అది జీర్ణమైన తర్వాత మళ్ళీ ఇలాగే ఎళ్ళిపోతుంది. హ్మ్. అంటే భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా దాని జీర్ణ వ్యవస్థ ఉంది హ్మ్. జంతువుది. హ్మ్. అంతేకాకుండా వెనక్కి ముందుకు జరపగల శక్తి దానికుంది. అంటే మనకంటే దానికి అద్భుతమైన శక్తి ఉంది. హ్మ్. అలాగే ఒక పక్షి చూసుకునేప్పుడు అది కూర్చున్నా, నిల్చున్నా ఇలా ఉంటుంది. హ్మ్. సో, దాని జీర్ణ వ్యవస్థ ఏందంటే
కొంత భూమి ఆకర్షణ శక్తికి లోబడి ఉంటుంది. ఉమ్, అందుకే మనం కోడికి నీళ్లు తాపినప్పుడు వెంబడే కాళ్ళు పట్టుకొని ఇలా నిలబెట్టండి తల కిందగా కక్కేస్తుంది. ఆ, అది కూడా ఎక్కువ ఆపుకోలేదు. ఉమ్, అంటే పక్షులు కూడా కొంత భూమి ఆకర్షణ శక్తికి లోబడి వాటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఉమ్, మనిషి జీర్ణ వ్యవస్థ పూర్తిగా గురుత్వాకర్షణ శక్తికి లోబడి పనిచేస్తుంది. జంతువుకి సంబంధం లేదు. ఉమ్, ఇలా ఉంటే ఉమ్, ఒక వృక్షం చూసుకోండి, సృష్టి ధర్మం ప్రకారము దానికి ఉన్న శక్తి మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఎంత తప్పు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఉమ్, ఒక అడవిలో పురాతన అడవులు ఉన్నాయనుకోండి, 150 అడుగులు 180 అడుగులు చెట్లు కూడా ఉంటాయి, వృక్షాలు కూడా ఉంటాయి. సో వాటికి మనమేమి ఎక్కడ స్ప్రేయింగ్ చేయము, పైనుంచి ఏం అందించము. కానీ చిగురాకుల్లో ఉన్న వాటికి కూడా పైన చిటారు కొమ్మలో ఉన్న చిగురాకులు కూడా ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది వాటికి? ఇందులో వచ్చి. కింద నుంచే కదా, ఉమ్, భూమి నుంచి. భూమి నుంచి. అంటే ఎంత ఎత్తున్నా సరే 150 అడుగులు 180 అడుగుల వృక్షం కూడా తన ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది? భూమి నుంచి తీసుకెళ్తుంది. ఉమ్, అంటే భూమి నుంచి పైకి 150 అడుగుల ఎత్తు వరకు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి తీసుకెళ్తుంది అది. ఉమ్, మనం చిన్న వస్తువునే సరే పైకి ఎత్తాలంటే శక్తి ఉపయోగించాలి. ఉమ్, అలాగే మొక్క కూడా లేదా ఒక వృక్షం కూడా నిరంతరము ఆహారాన్ని భూమి నుంచి గ్రహించి, పోషకాలు భూమి నుంచి గ్రహించి చివరి కొమ్మల వరకు 150 అడుగులు 180 అడుగులు ఎత్తు వరకు కూడా పైకి తీసుకెళ్తుంది. అంటే భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకించి పైకి తీసుకెళ్తుంది. అది అంటే అది శక్తిని ఉపయోగిస్తుంది. స్ట్రెంత్ ఉంది దానికి. ఆ, నిరంతరము ఒక శక్తిని ఉపయోగిస్తుంది అది పైకి తీసుకెళ్లే శక్తి. ఆ శక్తి దానికి ఉంది. ఉమ్, అంటే సృష్టి ధర్మం ప్రకారము దానికి ఒక శక్తి ఇవ్వబడింది. ఉమ్, అన్ని జీవజాలాల కంటే ఎక్కువ శక్తి దాని దగ్గర ఉంది. ఉమ్, వ్యతిరేకంగా ఉమ్, భూమి ఆకర్షణకి వ్యతిరేకిస్తూ పైకి తీసుకెళ్తుంది. అవును, ఉమ్, అంటే పోషకాలను పీల్చే శక్తి మొక్కకుంది. ఓకే. వేరు వ్యవస్థ ద్వారా పీల్చే శక్తి ఉమ్, మొక్కకుంది. అది నిరంతరం పీలుస్తూనే ఉంటుంది, పైకి తీసుకెళ్ళిపోతుంది. ఉమ్, మళ్ళీ అక్కడ ఆకుల్లో తయారైన ఆహారాన్ని మళ్ళీ కిందకు వేరు వ్యవస్థకు పంపిస్తుంది, పక్క కొమ్మలకు పంపిస్తుంది. ఉమ్, ఇలా నిరంతరము సరఫరా అన్ని దిశల్లోనూ జరుగుతుంది. ఉమ్, ఈ వ్యవహారం ఒక మొక్కలోనే జరుగుతుంది. ఓకే. ఓకే. మిగతా అన్నిట్లో ఏదో ఒక దిశ. ఉమ్. కానీ మొక్కలో పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, పక్కలకు అన్నిటికీ జరుగుతుంది.